చదువుకున్నాడు, పలు డిగ్రీలు సంపాదించాడు. కానీ ఆ తెలివిని ఉద్యోగానికి కాదు మోసాలకు వాడుకున్నాడు. కంపెనీ వెండర్లకు వెళ్లాల్సిన కోట్ల రూపాయలను చాకచక్యంగా తన ఖాతాలోకి మళ్లించాడు. అక్కడితో ఆగలేదు. ఆ డబ్బుతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. చివరికి చేసిన మోసం బయటపడటంతో పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో వెలుగు చూసిన ఈ భారీ ఆర్థిక మోసం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్తూరు మండలంలోని ఆర్ఎం కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్న హనుమాన్ లక్ష్మణ్ గత 6 నెలలుగా కంపెనీ నుంచి వెండర్లకు చెల్లించాల్సిన డబ్బులను వారికి పంపకుండా రికార్డుల్లో మాత్రం పంపించినట్లు చూపిస్తూ తన అకౌంట్కు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఏకంగా 7,90,27,915 రూపాయలు తన ఖాతాలో వేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల కంపెనీ డైరెక్టర్లకు అనుమానం రావడంతో అకౌంట్లను పరిశీలించారు. లావాదేవీలో భారీ తేడాలు బయటపడటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని అకౌంట్ నుంచి 1,47,00,000 రూపాయలను ఫ్రీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. మరో 2,60,000 నగదు, 2 స్మార్ట్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. మిగిలిన డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అయితే ఇదే అతన్ని మొదటి మోసం కాదని, గతంలో జూబ్లీహిల్స్, చందానగర్ ప్రాంతాల్లో పనిచేసిన చోట్ల కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. అత్యంత నమ్మకంగా అకౌంట్స్ బాధ్యతలు నిర్వహిస్తూ అదే కంపెనీని కోట్ల రూపాయలకు ముంచిన ఈ అకౌంటెంట్ కథ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్ఎం కన్వర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి కొత్తూరులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీళ్ళు ఒక ఫైనాన్షియల్ అకౌంట్స్ హెడ్ని పెట్టుకున్నారు లాస్ట్ 6 months బ్యాక్. సో సిన్స్ దెన్ వాళ్ళు 6 months నుంచి తను వర్క్ చేస్తున్నాడు ఆ కంపెనీలో. సో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ డైలీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తను వేరియస్ వెండర్స్కి పంపించాల్సిన పేమెంట్ వెండర్ పేరు సేమ్ అదే పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ మాత్రము ఈ ఫైనాన్షియల్ అకౌంట్ మాత్రం ఇతను హనుమాన్ల లక్ష్మణ్ అనే అక్యూజ్డ్, హీ ఈస్ ఏజ్డ్ 40 years. ఫండ్స్ అన్నీ కూడా తన ఓన్ పర్సనల్ అకౌంట్కి లాస్ట్ 6 months నుంచి డైవర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆఫ్టర్ అ వైల్ వీళ్ళు 6 months తర్వాత ఓనర్స్ డైరెక్టర్ గారు వచ్చి తను ఇది ఐడెంటిఫై చేసి అతన్ని పైన మనకి కంప్లైంట్ ఇస్తే మనము ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా కనుక్కొని ఇది వాస్తవం అని చెప్పేసి ఈ హనుమాన్ల లక్ష్మణ్ పైన మిస్అప్రోప్రియేషన్ అండ్ చీటింగ్ కేసు కట్టడం జరిగింది. అండ్ అతన్ని అకౌంట్స్ అన్ని కూడా మనం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిన వెంటనే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయమని చెప్తే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 7.9 crores వీ కుడ్ ఫ్రీజ్ 1.47 crores సక్సెస్ఫుల్లీ. సో 1,47,00,000 ఫ్రీజ్ చేయడం జరిగింది. మిగతావి అతను స్టాక్ మార్కెట్లో పెట్టి అంతా కూడా లాసెస్ ఫేస్ చేశారు. సో ఇతను ఇది ఒక్కటే ఫస్ట్ కేసు కాకుండా జూబ్లీ హిల్స్ అండ్ చందానగర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్